హాయ్ అండి. 'కార్తీక దీపం' సీరియల్ అయితే ఇన్నాళ్ళకి చూడడానికి చాలా బాగుంది. చాలా మంది ప్రేక్షకులు అయితే ఈ ఎపిసోడ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కార్తీక్ అయితే తన బాధ్యతలను తను స్వీకరించబోతున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే జ్యోత్స్న ఎలా తప్పుకుంది, మళ్ళీ కార్తీక్ అయితే సీఈఓ పదవిలోకి వచ్చాడా లేదా, అలాగే శ్రీధర్ అయితే దాసు నిలదీస్తాడు జ్యోత్స్న గురించి. దాసు నిజం చెప్పాడా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇంతకుముందు ఎపిసోడ్స్లోనే చూసాం, జ్యోత్స్నను దాసు అయితే మాట్లాడుకోవడం అయితే కాశీ గమనించాడు. ఇంకా దాసు లోపలికి రాగానే కాశీ అయితే పట్టుకొని దాసుని నిలదీస్తాడు. నువ్వెందుకు జ్యోత్స్న అక్కతో మాట్లాడావు, జ్యోత్స్న అక్క నీతో ఎందుకు బతిమాలతో మాట్లాడుతుంది నీ చేతులు పట్టుకొని అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇంక దాసు అయితే ఏం లేదురా, దారిలో వెళ్తూ కలిస్తే మాట్లాడింది అంతే అంటూ నసుగుతూ చెప్తాడు. కాశీ అయితే ఒక్కడు, ఏం లేకపోతే మీరిద్దరూ అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, నేను మీ మాటలు వినలేదు నాన్న, లేకపోతే ఏం మాట్లాడారో అడగాల్సిన అవసరం అయితే లేదు అని అయితే కాశీ అంటాడు. ఇంకా దాసు అయితే అదంతా నీకు ఇప్పుడు అవసరమారా అంటూ అంటాడు. వదిలే వెళ్ళి నీ జాబ్ సంగతి చూసుకో అని చెప్పేసి అయితే దాసు అంటాడు. ఇంకా కాశీకి అయితే జాబ్ పేరు ఎత్తగానే ఎక్కడ లేని ఆవేదన అంతా మొదలైపోతుంది. జాబ్ లేకపోతే నిన్ను అడిగే అధికారం కూడా లేదని అన్న అంటాడు. ఇంకా దాసు అయితే దానికి దీనికి సంబంధం ఏంట్రా అంటూ అయోమయంగా అడుగుతాడు. ఇంకా కాశీ అయితే జ్యోత్స్న అక్క గురించి నాకు తెలుసు, తన అవసరం ఉంటేనే మాట్లాడుతుంది, లేకపోతే ఎవరితో మాట్లాడదు. నేను కూడా ఆ మనిషి దెబ్బకు బలైన వాడినే. ఆ మనిషిలో ఈరోజు కొత్త యాంగిల్ కనిపించింది నాకు. నిన్ను చూసి జ్యోత్స్న అక్క భయపడను ఏంటి, నీకేం చెప్పింది చెప్పేసి అయితే కాశీ దాసుని అయితే నిలదీస్తుంటాడు. ఇంకా దాసు అయితే తప్పించుకోవడానికి మనుషులు ఖాళీగా ఉంటే ఎలాంటి ఆలోచనలే వస్తాయి, ముందు వెళ్ళి నీ జాబ్ సంగతి చూడరా అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా జాబ్ పేరు ఎత్తగానే కాశీ అయితే అల్లాడిపోతాడు. అవును నాన్న, నాకు ఉద్యోగం లేదు, పోయింది. నా మీద నమ్మకం పెట్టుకున్న మనిషివి నువ్వు ఒక్కడవే అనుకున్నాను, నువ్వు కూడా అందరిలాగే తయారయ్యావు. నాకు జాబ్ లేదు, నేను ఎందుకు పనికిరాని వాడినని ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు, కానీ నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావు. జీతం లేకపోతే మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఆగిపోతుందన్నమాట. నేను నిన్ను అడగడానికి అర్హత లేని వాళ్ళ మిగిలానమాట అని చెప్పేసి అయితే కాశీ దాసు నిలదీస్తాడు. దాంతో దాసు ఏమైందిరా నీకు, ఈ కోపం అంతా నీ ఉద్యోగం సంపాదించడంలో చూపించు అని చెప్పేసి అయితే అంటాడు. ఊరికే భార్యను మామగారిని నిందించడం కాదు, వాళ్ళ మంచితనాన్ని గుర్తించరా, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టే ఉద్యోగం లేకపోయినా నేను ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నారు అని అనడంతో కాశీ అయితే మరింత హట్ అవుతాడు. ఇంకా కాశీ అయితే ఇక చాలు ఆపు నాన్న, నువ్వు కూడా వాళ్ళలానే తయారయ్యావు. కొడుకు ఏం చేశాడో ఆలోచించే ముందు నువ్వు కొడుకు కోసం ఏం చేసావో ఆలోచించు. నువ్వు కొడుకును వదిలేసావు, మా మామగారు కొడుకును వదిలేశారు, మీ ఇద్దరు చేతకాని వాళ్ళే అని చెప్పేసి అయితే అంటాడు. కాశీ ఆ మాట అనగానే దాసు అయితే కాశీ మీదకు చెయ్యెత్తుతాడు. దాసు అని శ్రీధర్ పిలవడంతో ఆగిపోతాడు. ఇంకా స్వప్న అలాగే కావేరి కూడా కిందకు వస్తారు. ఇంకా శ్రీధర్ అయితే ఏంటి దాసు, నువ్వు కూడా నీ కొడుకులాగానే ఆవేశపడుతున్నావు అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా దాసు అయితే ఇంతవరకు వీడి మీద చెయ్యెత్తలేదు బావా అని చెప్పేసి అయితే అంటాడు. నేనంతా చూశాను, తండ్రి కొడుకు మాట్లాడుకుంటున్నారు కదా, నేనెందుకు మధ్యలో రావడం అని చెప్పేసి ఆగాను. అల్లుడు నోరు జారాడు, నువ్వు చెయ్యెత్తావు అంటాడు శ్రీధర్. ఇంకా దాసు అయితే అది కాదు బావా అంటాడు. ఇంకా శ్రీధర్ అయితే అల్లుడితో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అయితే దాసును పంపించేస్తాడు. ఇంకా శ్రీధర్ అయితే దాసుతో జ్యోత్స్న ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మాట్లాడుతుంది, తన గురించి మీరెందుకు గొడవ పడుతున్నారు, ఏం లేదని మీ నాన్న చెప్పినప్పుడు సరే అనొచ్చు కదా అని చెప్పేసి అయితే శ్రీధర్ కాశీతో అంటాడు. ఇంకా స్వప్న అయితే ఏం మాట్లాడినా అయ్యగారికి ఈ మధ్యన కోపం బాగా తన్నుకొచ్చేస్తుంది డాడీ, ఏం మాట్లాడినా జాబ్ లేదనే మాట్లాడుతున్నామని అపోహలో ఉన్నాడు, ఆ అపోహ అయితే ఇప్పట్లో పోదు అని చెప్పేసి అయితే స్వప్న ఉంటుంది. ఇంకా కావేరి అయితే పిల్లలు ఇలా మాట్లాడితే మొగులుకున్న కాస్త మతి కూడా పోతుంది అని చెప్పేసి అయితే కావేరి అంటుంది. ఇంకా శ్రీధర్ అయితే కోపంగా కావేరి స్వప్నం తీసుకొని లోపలికి వెళ్ళి అని చెప్పేసి అయితే అరుస్తాడు. ఇంకా అంతా లోపలికి వెళ్ళాక ప్రేమగా శ్రీధర్ అయితే అల్లుడితో, చూడల్లుడు మనం ప్రతిచర్య చాలా మందిని కదిలిస్తుంది, దాసు చాలా మంచివాడు, అంత మంచివాడికే చెయ్యెత్తంత కోపం వచ్చిందంటే నీ మాట అతని మనసును ఎంతగా గాయపరిచిందో ఆలోచించు. నా కోసం నువ్వేం చేశావు నాన్న అని అడిగావు కదా, అలా అడగొద్దు, దానికి ఏ తండ్రి సమాధానం చెప్పలేడు. కొడుకు ఆ మాట అడిగేటప్పుడు తండ్రి మనసు ఎంత గాయపడుతుందో నీకు ఆ విషయం తెలీదు. రేపు నీకు కొడుకు పుట్టి ఆ కొడుకు అడిగిన రోజున నీకు తెలుస్తుంది. ఇంకెప్పుడు మీ నాన్నను బాధ పెట్టగలడు, నీకు చాలా మంది ఉండొచ్చు, కానీ మీ నాన్నకు నువ్వు ఒక్కడవే, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా మరో పక్క అయితే జ్యోత్స్న ఇంటికి వెళ్ళాక అయితే రచ్చరచ్చ చేస్తుంది. ఇంకా సీఈఓ పదవిలోకి నువ్వు ఉండడానికి వీల్లేదు, రాజీనామా చెయ్యి అని తెగేసి చెప్తాడు జ్యోత్స్న వాళ్ళ తాత అయితే. ఇంకా దశరథ్ కూడా అదే మాట చెబుతాడు. ఇంకా జరిగిందంతా వాళ్ళ మాటల్లో విన్న సుమిత్ర అయితే అదే కరెక్ట్ అయిన నిర్ణయం అనుకుంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే పదవి పోయినా పర్వాలేదు, పరువు ముఖ్యం అంటుంది. ఇంకా పారు కూడా జ్యోత్స్ననైతే తిట్టి ఇంకా ఈ పదవి కాపాడుకోవడం కష్టమే అని తేల్చి చెప్పేస్తుంది. జ్యోత్స్న అయితే రగిలిపోతుంది. ఇంకా మరోవైపు అయితే దాసు అయితే ఒంటరిగా బాల్కనీలో బాధపడుతూ ఉంటాడు. ఇంకా శ్రీధర్ అయితే కాఫీ తీసుకొని వస్తారు. శ్రీధర్ కాఫీ తాగుతూ దాసు కూడా ఇస్తూ నేను నీతో మాట్లాడాలని చెప్పేసి అయితే దాసుని అడుగుతాడు. జరిగిన దాని గురించి ఇంకా నీ కొడుకుతో ఏం మాట్లాడకు బావా అని చెప్పేసి అయితే అంటాడు. సరే బావా అంటాడు దాసు. కాఫీ ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతాడు. చాలా బాగుంది బావా, కానీ నాకైతే ఏమి రుచించటం లేదు అని చెప్పేసి అయితే అంటాడు. ఈ వయసులో మనం బాధపడడానికి పెద్దగా కారణాలు ఏముంటాయి అంటాడు. నా బాధ అంతా కార్తీక్ గురించే అంటాడు శ్రీధర్.
కార్తీక్ ఏమైంది బాబా, వాడు బంగారం అంటాడు దాసు. కానీ ఉండాల్సిన చోట లేడు కదా అని చెప్పేసి అయితే అంటాడు శ్రీధర్. ఇంకా దాసు అయితే వాడు ఏం చేసినా ఒక కారణం ఉంటుంది బాబా అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా ఆ కారణం నీకు తెలుసా అని చెప్పేసి అయితే సూటిగా శ్రీధర్ అయితే దాసుని అడుగుతాడు. ఇంకా దాసు అయితే బిత్తరపోతాడు. నా కొడుకు శివనారాయణ గారి ఇంట్లో ఊడిగం చేయడానికి కారణం ఏంటని అడిగితే దీప అంటున్నాడు. కానీ దీప అగ్రిమెంట్ వదిలి రావడానికి కారణం ఏంటో చెప్పట్లేదు అని చెప్పేసి అయితే శ్రీధర్ దాసుతో మాట్లాడతాడు. ఇంకా దాసు అయితే మనసులో దీప అయితే సుమిత్ర దశరథ్ కూతురు, అందుకే కార్తీక్ అలా ప్రవర్తిస్తున్నాడు బావా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటాడు. ఇంకా శ్రీధర్ అయితే దాసుకి పారిజాతం అత్తయ్యకి తెలిసే అవకాశం ఏమైనా ఉందా, నువ్వు కనుక్కోగలవా అని చెప్పేసి అయితే శ్రీధర్ దాసుని అనుమానంగా అడుగుతాడు. ఇంకా దాసు అయితే శ్రీధర్తో కార్తీక్ నీకే చెప్పలేదంటే వాళ్ళకెలా తెలుస్తుంది బావా అని చెప్పేసి అయితే అంటాడు. వాడు నాతో మాట్లాడే టైం వచ్చే వరకు వెయిట్ చేయమంటున్నాడు. అంటే మనం ఊహించిన పెద్ద విషయమే జరుగుతుంది, కానీ వాడు చేసేదేంటో అర్థం కావట్లేదు. సరే నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. నిజానికి నేను నిన్ను అడగొద్దు అనుకున్నాను, కానీ తప్పట్లేదు. జ్యోత్స్న నిన్నెందుకు కలిసింది అంటాడు సూటిగా శ్రీధర్. దాసు బిత్తరపోతాడు. నువ్వన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కార్తీక్ ఆ ఇంట్లో ఊడిగం చేయడానికి జ్యోత్స్న నిన్ను కలవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అదేంటో చెప్పు దాసు అని చెప్పేసి అయితే శ్రీధర్ సూటిగా దాసుని అడుగుతాడు. నాకెలా తెలుస్తుంది బావా అంటాడు దాసు కంగారుగా. నిజమేలే, నేనే ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే శ్రీధర్ అంటాడు. ఇంకా దాసు అయితే మనసులో నువ్వు తెలుసుకోలే బావా అనుకుంటాడు. ఇంకా వెంటనే శ్రీధర్ కూల్గా దాసు అని పిలుస్తాడు. ఏంటి బావా అంటాడు దాసు. నాకు ఈ రోజు సడన్ గా ఒకటి గుర్తొచ్చింది. నీ భార్య కళ్యాణికి ఒక కూతురు పుట్టి పురిట్లోనే చనిపోయింది కదా, జ్యోత్స్న పుట్టిన హాస్పిటల్లోనే కళ్యాణి కూడా ఆడబిడ్డ పుట్టింది కదా అని అంటాడు శ్రీధర్. కంగు తిన్న దాసు అయితే అవును బావా అంటాడు. ఇంకా ఆ బిడ్డ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు శ్రీధర్. చనిపోయిందన్నాక నేను తన గురించి ఏం అడగలేదు అని చెప్పేసి అయితే అంటాడు దాసు. అసలు ఆ బిడ్డ ఎలా చనిపోయింది అని చెప్పేసి అయితే శ్రీధర్ సూటిగా అడుగుతాడు. ఇంకా దాసు అయితే మనసులో చనిపోతేనే కదా చనిపోయింది అనుకుంటున్న ఆ బిడ్డయే జ్యోత్స్న అని చెప్పేసి అయితే అనుకుంటాడు. ఇంకా శ్రీధర్ అయితే దాసుని కదుపుతూ దాసు నిన్నే అడిగేదని చెప్పేసి అయితే అంటాడు. నాకు తెలియదు బావా, నేను వెళ్ళేసరికి ఆ బిడ్డ చనిపోయిందని చెప్పేసి అయితే దాసు అంటాడు. అవునులే, అంత బాధలో నువ్వేం చేస్తావు, నా కొడుకు ఆ ఇల్లుని వదిలిపెట్టి ఎందుకు రావట్లేదో నేనే కొనుక్కుంటానని చెప్పేసి అయితే శ్రీధర్ అంటాడు. నీకేదైనా తెలిస్తే చెప్పు బావా అనేసి అయితే శ్రీధర్ వెళ్ళిపోతాడు. దీంతో దాసు అయితే బావ మనసులో అనుమానం మొదలైందని చెప్పేసి అయితే అనుకుంటాడు. ఇక్కడితో ఇది ఆగేలా లేదు, తొందరలోనే బావ నిజం తెలుసుకునేలాగా ఉన్నాడు, జరిగింది చూడడం తప్ప నేనేం చేయలేను అని చెప్పేసి అయితే దాసు అనుకుంటాడు. ఇంకా ఇంకో పక్క అయితే కార్తీక్తో శివనారాయణ ఏకాంతంగా అయితే మాట్లాడతాడు. నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి, ఇప్పుడు నాకు సరైన తోడు కావాలి అని చెప్పేసి అయితే కార్తీక్తో శివనారాయణ అయితే మాట్లాడతాడు. ఇంకా రానున్న రోజుల్లో అయితే కార్తీక్ అయితే CEO పదవిని తీసుకుంటాడు. ఎందుకంటే వైరాకి ఎదురెళ్ళేంత ధైర్యం ఉన్న వాళ్ళు అక్కడ ఎవరూ లేరు కార్తీక్ తప్పితే. కార్తీకే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలడు కాబట్టి నెక్స్ట్ CEO పదవిని అయితే కార్తీక్ తీసుకుంటాడు. చాలా రోజులకైతే ప్రేక్షకులు ఇష్టపడే ఎపిసోడ్ వచ్చిందనే చెప్పాలి. చూడడానికైతే చాలా బాగుంది. జ్యోత్స్న పతనం అయితే స్టార్ట్ అయిందనే చెప్పాలి. మరి మీలో ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ నచ్చింది, అలాగే కార్తీక్ దీపం సీరియల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమైన విషయాన్ని అయితే కామెంట్ చేయండి.